హైదరాబాద్ లో సీఎం సారు, కరీంనగర్ లో పాత సీఎం గారు ఎల్బీ స్టేడియంలో అమిత్ షా సారు ఒక్కనాడే 3 పార్టీలు పెద్ద మీటింగ్లు పెడితే ఇక రాజకీయం ఎట్లుంటది? హెడ్లైన్ చూస్తే ఎట్లున్నదో చూపిస్తాం. 1 కోటి మంది అయితారట కోటీశ్వరులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. సార్ ఎన్నడు పలకలేదట తిట్లు, ముచ్చటిన్నాక కొడతారు సప్పట్లు. పన్నెండు సీట్లు గెలిపియాలట పక్క, ఉందట 2 పార్టీల అవినీతి లెక్క. లేనోళ్ళకి ఇస్తారట రేషన్ కార్డు, కులాని కోటు పెడుతుర్రు కార్పొరేషన్. కావాలనే కింద కూర్చుందట సారు, ఉత్తగానే గాయ గాయ చేస్తుందట కారు. అందరింట్లో ఒక్క తీరు ఉండదబ్బా, ఇద్దరు ఆల్మోగలు పనిచేస్తే గాని సంసారం ముంగటబడని కుటుంబాలు ఎన్నో ఉంటాయి. అట్లాని అందరికి జాబులు చేస్తానికి వీలు కాదాయే. ఇయాల రేపు కూలీనాలికి పోవుడు చాలా కష్టం, మరెట్లా? అగో గందుకే సర్కారోళ్ళు మీకు మేమున్నామని ముంగట్టుకొచ్చిండ్రు. ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం, గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చుడే కాదు, ఇవాళ ఇంకోటి చాలైంది. పట్నం పరేడ్ గ్రౌండ్ లో మహిళా శక్తి పథకం చాలు చేసింది సర్కారు. 64 లక్షల మంది మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇస్తారట. సంఘానికి 1 కోటి రూపాయల దాకా లోన్లు, ఒక్కొక్కరికి 5 లక్షల దాకా ఇన్సూరెన్స్. 5 ఏళ్లు తిరిగే లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ నాటి నుంచి ఈనాటి వరకు తీసుకున్నటువంటి రుణాలన్నిటిపైన వడ్డీ కట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పాత గవర్నమెంట్ లో ఆటోల తిప్పలు తీర్చలేదని గిట్లా గరమైండు సీఎం సారు. 10 సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా తీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని. ఇవాళ హైదరాబాద్ లో ఓట్ల కోసం మీటింగ్లు పెట్టిన సెంటర్ మంత్రి అమిత్ షా సార్ ముచ్చట ఎల్లబెట్టిండు. ఏం చేస్తావా? తెలంగాణను దోపిడీ చేస్తావా? తెలంగాణలో నీకు ఓట్లు వేయాలన్నా ఏంటి చేయాలి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. బీజేపీ బీఆర్ఎస్ లోపల దోస్తులు మీదికి డ్రామాలు చేస్తున్నారని గరమైండు రేవంత్ రెడ్డి సారు. సర్కార్ను వడగొట్టాలని చూసేటోళ్ళకి వార్నింగ్ ఇచ్చిండు. కరెంటు వైర్ల లాగా అడ్డంగా నిలబడతారు. ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళని. కండువాలు మార్చిన ఎంపీలు, కారు దిగుతున్న సీనియర్లు, పోటీకి నై అంటున్న లీడర్లు, తెరలైన మేడిగడ్డ, అప్పుల పాలైన కరెంటు డిపార్ట్మెంట్, మారుతున్న తెలంగాణ గుర్తులు, షురువైన ఇందిరమ్మ ఇండ్లు, అమల్లోకొస్తున్న 6 గ్యారెంటీలు, ఉరుకొస్తున్న పార్లమెంట్ ఎన్నికలు. గిసొంటి టైంలా కరీంనగర్ కదనబేరి పేరు మీద మీటింగ్ పెట్టిండు కేసీఆర్ సారు. పవర్ పోయినాక అసెంబ్లీకి డుమ్మా కొట్టి నెల కిందట నల్గొండల ఫస్ట్ మీటింగ్ పెట్టి నడిమిట్ల సైలెంట్ అయ్యి ఇన్ని రోజులకు మళ్ళీ ఎలా మైక్ల ముంగట్టుకొచ్చిండు. చూద్దాం పాండ్రి మరి ఏమేం మాట్లాడిండో. గౌరవ కేసీఆర్ గారి స్పీచ్ లో ఫస్ట్ వినవలసిన డైలాగ్ ఏందంటే, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టి తిట్లకు టీచర్ అని పేరు పోయిన మనమే తిట్టదని శుద్ధులు చెప్తుంటే ముంగట్టున్న వాళ్ళు కూడా నవ్వవచ్చేరే. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా, ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? మీరు సీఎం గున్న 10 ఏళ్ల కాలంలో మీటింగ్ పెట్టినాడో, ప్రెస్ మీట్ నడిచినాడో, తిట్టని స్పీచ్ ఉంటే ఒకటి చూపిస్తే ఇన్ని తరిస్తారు తెలంగాణ పబ్లిక్ అంతా. సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కూడా బెదిరిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? ఏమక్కర్నాయి మీకు రాజకీయాలు? ఎవరికి అధికారం శాశ్వతం? పోస్టులు పెడితే కేసులు పెట్టింది, స్టేషన్ లో గుంజుకపోయింది, పోలీసులతోటి ధమ్కీలు ఇచ్చింది, 3 నెలలకే మర్చిపోతే ఎట్లా సారు? ఎవరికి అధికారం శాశ్వతం కాదని అధికారం పోయినాక తెలిసినట్టున్నది. మేడిగడ్డ బ్యారేజ్ దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి.
అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో. మేడిగడ్డ కాడ ఏం కాకుంటే మీరు సీఎం గుండంగానే రిపేర్ చేపిస్తే అయిపోవు కదా సారు. ఇవాళ టీవీలో మాట్లాడుతా అంటున్నారు, అప్పుడెందుకో మాట్లాడలేదు, ఎవరినెందుకు పోనీయలేదు. నేను లేకుంటే కరెంట్ రాదు, నేను లేకుంటే రైతు బంధు రాదు, నేను లేకుంటే వ్యవసాయం నడవది, నేను లేకుంటే తాగనీక నీళ్లుండే అని నేను పాఠం చదివిండు చాలా సేపు. కరీంనగర్ కెళ్ళి వినోద్ సార్ ను పార్లమెంట్ కు పంపాలని కోరి జంపింగ్ల మీద గిట్లా అన్నాడు. ఎవడో 4 పోతే మనకు పెద్ద పోయేదేం లేదు, మళ్ళీ మీరే సలాములు కొట్టుకుంటా వస్తారు. కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి. అట్లనే గీ డైలాగ్ వేసిండు. మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టింది, బ్రేక్ కొట్టింది, కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని, శిక్షాంచేవాడిని. తెలంగాణలో పెట్టిన అగ్గి చాలు, ఇంకా దేశానికి ఎందుకన్నా ఆపిండ్రేమో సారు. ఇక ఆకలి వినవలసింది ఏంటంటే అత్యాశకో దురాశకో లేదా మరో రకంగా మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. 10 ఏళ్ళు మోసపోయినాము, ఆశలు చూపించి హామీలు తీర్చలేదని ఓడగొడితే తప్పు తెలుసుకున్నాడు పోయి ఉల్టా పబ్లిక్ నే అనబట్టే. ఇంకో లీడర్ కారు దిగిండబ్బా. వర్ధన్నపేట పాత ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్న కమలం కండువా గప్పుకునుడు ఖాయమైంది. ఇలా హైదరాబాద్కు వచ్చిన అమిత్ షా సార్ను కలిసిండు. మాట ముచ్చట నడిచినాయట. రేపో ఎల్లుండో షరికవుడే. ఉత్తగేం కాదుల్లో వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తున్నట మళ్ళా. సరే, ఇంతకు ఢిల్లీకి వెళ్ళి సార్ వచ్చిన పనేందో అర్చుకోవాలి కదా. సికింద్రాబాద్ లో సోషల్ మీడియా మీటింగు, ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సభ, హోటల్ కాకతీయాల ముఖ్యమైన మీటింగు, నడిమిట్ల చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం. హైదరాబాద్ కు వచ్చిన సెంటర్ మంత్రి అమిత్ షా సార్ రికాం లేకుండా తిరుగుడు మాట్లాడు నడిచింది. దేశమంతా 400 సీట్లు గెలవాలి, అందులో తెలంగాణకెళ్ళి 12 రావాలని ఆవాజ్ ఇచ్చిండు. 12 कमल यहाँ से दिल्ली भेजने का काम तेलंगाना की. ఎంఐఎం చెప్పినట్టే కారు కాంగ్రెస్ ఇంటై 3 పార్టీలు ఒక్కటే కుటుంబ పార్టీలు అనుకొచ్చిండు. एक कांग्रेस और टीआरएस मजलिस के एजेंडे पे चलते हैं, मजलिस का एजेंडा लागू करते. అప్పట్లో కాంగ్రెస్ 12 లక్షల కోట్ల అవినీతి చేస్తే బీఆర్ఎస్ సూత అదే బాటలో నడిచిందని గరమైండు సారు. मियापुर जमीन का घोटाला, 4000 करोड़, आउटर रिंग रोड घोटाला, कालेश्वर परियोजना घोटाला 40,000 करोड़ का, कविता के नाम पर शराब घोटाला किया. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ అయినాక చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. ఢిల్లీకి వెళ్ళి అంత పెద్ద లీడర్ వస్తే ఆదిలాబాద్ ఎంపీ బాపురావు సార్ డుమ్మా కొట్టిండు సిట్టింగ్ అయినా టికెట్ ఇయ్యనందుకు. ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ కూడా రాలే, సొంత ఇలాకాల మీటింగ్ అవుతున్నా. ఇక శనివారం నాడు మల్లో మల్క మోడీ సార్ వస్తున్నాడు తెలంగాణకు. జగిత్యాల, నాగర్ కర్నూలు, మల్కాజిగిరిలో ప్రధానమంత్రి సార్ మీటింగులు పెడుతున్నారు. అప్పట్లా క్యాబినెట్ మీటింగ్ అంటే ఎట్లుండే? పొద్దున్న జామ్ల 4 గంటలకో 5 గంటలకో ప్రగతి భవన్ కొద్దురు మంత్రులు. ఇక సీఎం సార్ వచ్చినాక కూర్చొని మాట్లాడుకునేది. లోపట ఏం మాట్లాడింది, ఏం నిర్ణయాలు చేసింది గింత కూడా బయటికి తెలియకపోతుండే. అందరం తిని పన్నాక ఏ అర్ధం రాత్రికో లీకులు ఇచ్చేటోళ్ళు, గది చేస్తున్నాం గిది చేస్తున్నామని. అంతేగాని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడకపోయేది. కానీ అలా సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ అయితే నలుగురు మంత్రులు మైక్ల ముంగట్టుకొచ్చి మొత్తం చెప్పిండ్రబ్బా. తెల్ల కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేద వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇవ్వాలి అని. రైట్, దరఖాస్తు పెట్టిన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని డిసైడ్ చేసింది సర్కారు. అట్లనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారట 22,000 కోట్లు ఖర్చు పెట్టి. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ లేడీస్ బజార్లు పెడతారట. అంటే అమ్మలక్కలు తయారు చేసిన వస్తువులు అమ్ముకునే సౌలత్ అన్నట్టు. కుల వృత్తులను మీదికి తెస్తానికి 16 కార్పొరేషన్లు పెట్టాలని నిర్ణయం చేసిండ్రు. ముద్రాజ్ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పుడిగిరి క్షత్రియ కార్పొరేషన్, లింగాయత్ బలిజ కార్పొరేషన్, మేడ కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్. అంతేకాదు పెద్ద కులాల కార్పొరేషన్లు సుధా రాబోతున్నాయి. రెడ్డిల కోసం కూడా ఒక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ ఈపీసీలకు సంబంధించిన వైశ్య కార్పొరేషన్ కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రిటైర్డ్ జడ్జి తోటి ఎంక్వైరీ కమిటీ వేసిండ్రు. 100 రోజుల్లో రిపోర్ట్ ఇస్తారట. అట్లనే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లలో అవినీతి జరిగిందని కరెంట్ అగ్రిమెంట్ల మీద కూడా రిటైర్డ్ జడ్జి తోటి విచారణ చేయాలని నిర్ణయం చేసింది కేబినెట్. 2008 డిఎస్సికి సంబంధించిన ఆ మిత్రులందరికీ, ఆ సోదరులకు సోదరిమణులందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని. ఇప్పటికే 186 మందికి రైతు బంధు ఇచ్చినామని ఈ మాట చెప్పిండు మంత్రి సారు. రాబోయే 2 రోజుల్లో 93% పైగా రైతు బంధువుని
ఇచ్చే కార్యక్రమాన్ని ఇవ్వాలని కోదండరామ్ సార్ అమీర్ అలీ ఖాన్ సార్లను ఎమ్మెల్సీలు చేయాలని మల్లోపార్ తీర్మానం చేసిండ్రు. కాగితాలు గవర్నర్ మేడానికి పంపుతారన్నట్టు. ఎక్కడదబ్బా నిన్న పగటిల్లి సంది ఫేస్బుక్ లో చూడు ఆ ఫోటోనే, వాట్సాప్ చేసిన ఆ రాతలే, యూట్యూబ్ చూసిన గా వీడియోనే. కింద చదవలేనన్ని కమెంట్లు, పుట్ల కొద్ది షేరింగులు. ఇంకోళ్ళు అయితే సప్పుడు కాకుంటూ కుందురు. కానీ ఈసారి అట్లా కాదుల్లో బాజాప్తా మాట్లాడిండు. అయ్యో ఇంతకు ముచ్చటేందో చెప్పలే కదా. బట్టి గారికి అవమానం, చిన్న సీఎం కు చిన్నతనం, దళిత లీడర్ మీద వివక్ష, ఇంత అన్యాయమా అని సోషల్ మీడియాలో పొట్టు రాస్తున్నారు. నిన్న యాదాద్రిలో జరిగిన దాని మీద ముఖ్యమంత్రి గారు ఇద్దరు మంత్రులు పెద్ద స్టూళ్ల మీద కుర్చీలో కూకుంటే బట్టి సార్కు చిన్న స్టూల్ వేసిండ్రని ఆఖరికి మన కవితక్క కూడా ఖండించింది. ఏహే ఇక ఆపురి అని కొద్దు సారే అసలు ముచ్చట చెప్పిండి. ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు. కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. కావాలనే చిన్న స్టూల్ మీద ఎందుకు కూకున్నావు సారు? నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం గరీబులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్న ఆనందంలో గిట్ల నరసన్న దీవెన అర్థి తీసుకున్నాడట. ఏలు వల్ల సార్ పంతనం ఏందో, సర్కార్ల సార్ పతారేందో అందరికి ఎరక కావాలని గీ ముచ్చట చెప్పిండు. నేను ఈ రోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. ఆర్థిక శాఖని, అట్లాగే విద్యుత్ శాఖని, ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నాకే అవమానం జరగలేదని కొద్దు మంత్రి సారే చెప్పిండు కాబట్టి ఈడికి ఆపుతారో లేకుంటే ఇంకా రాజకీయం చేస్తారో చూడాలి. పరీక్షలు వస్తున్నాయంటే పోరలకు చిన్న బుగులుండది. ఎసొంటి క్వశ్చన్లు ఇస్తారో, పేపర్ అలకగొస్తుందో గొట్టొస్తుందో, ఇంకా పురాగా చదువుడే కాకపాయే అని తెల్లందాకా పొద్దుందాకా ఒయిలు పట్టుకొని కూర్చుంటారు. కొందరేమో ఇంపార్టెంట్ చదువుకొని కడమై ఛాయిస్ కింద ఇడిచివేస్తే మాయే అని అలకగా తీసుకుంటారు. ఇంకా కొందరు కొన్ని కథలు పడతారనే గీ రూల్ పెట్టిండ్రు ఈ తాపకు. సోమవారం సందేనుల్లో 10వ తరగతి పరీక్షలు 5,08,000 మంది పోరలు 2,767 సెంటర్లలో రాయబోతున్నారు. ఈ తాపకు సుత 6 పేపర్లే, 3 గంటల టైము. కానీ చెప్పుకోవాల్సింది రూల్స్ గురించి. ఎవ్వరు సుత ఫోన్లు పట్టుకరావద్దు. పిల్లలే కాదు హాల్లుండే సార్లు, ఆఖరికి చెక్కింగ్ ఆఫీసర్లు సుత ఫోన్లు వాడొద్దని గొట్టు రూల్ పెట్టింది ఎస్ఎస్సి బోర్డు. ఏమైతుందని గట్లనే ఎవరన్నా తెచ్చిండ్రనుకో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, సస్పెండ్ చేసుడేనట. అంటే సెల్ ఫోన్లు లేని సెంటర్లు చూడబోతున్నామన్నట్టు. గింత స్ట్రిక్ట్ ఎందుకు అంటారా? నిరుడు చూడలే మరి ఎన్ని కథలు పడ్డారో. ఫస్ట్ నాడు ఇట్లా పరీక్ష చాలైందో లేదో వికారాబాద్ లా ఓ సారు ఫోన్ల ఫోటో కొట్టి 7 నిమిషాలల్లా క్వశ్చన్ పేపర్ బయటికిడిసే. అదైనాక హనుమకొండ జిల్లా కమలాపూర్ లా హిందీ పేపర్ లీక్ అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ సారే చేపించిండని పెద్ద రచ్చైంది. ఆఖరికి అరెస్ట్ చేసి జైలు కూడా పంపిండ్రు. సర్కార్ కు పరీక్షలు పెట్టుడే చాతగాదు, పేపర్లు లీక్ అయితుంటే పట్టించుకుంటలేరని మస్తు లొల్లాయే. ఇప్పుడు గట్ల కావద్దని కాంగ్రెస్ గవర్నమెంట్ గొట్టు రూల్ పెట్టిందన్నట్టు. హాల్ టికెట్, పెన్నులు, పెన్సిల్ తప్ప ఇంకేం తీసుకోవటానికి లేదు. కాబట్టి సూసి రాద్దాం, చిట్టీలు కొడదాం, పేపర్ లీక్ అవుతుందేమో అని ఏటింగ్ చేయకుండా మంచిగా చదివి మంచిగా రాయుర్రి. ఆల్ ది బెస్ట్. ఇయాల రేపు ఇంట్లో వండుడు తగ్గింది, బయట తినుడు పెరిగింది. పొయ్యి ముట్టించుడు కష్టం అనిపిస్తే ఏమంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుడే. లేదంటే అట్లా హోటల్కి పోయినామా, బిర్రుగా తిని సోంపు బుక్ వచ్చినామా అన్నట్టే ఉంటది. ఏం వండుతారో, ఎట్లా వండుతారో, ఏం కలుపుతారో వంటలకు పోయి మనం చూసినాం. గరం గరం తీసుకొచ్చి పెడతారు. అబ్బా టేస్ట్ మంచిగా ఉందని కడుపులేస్తాం. గసంటోళ్ళంతా మంచిగా చూడాలి గీ ముచ్చట. గోబీ మంచూరియా చూడంగానే గుట్కిలేస్తారు, బూర్ మిఠాయి కనబడంగానే బుర్రు నూరుకుతారు. కానీ అసలు ముచ్చట తెలిస్తే అమ్మో అంటారు. కడక్ కడక్ కనబడాలని అడ్డమైన రంగులు కలుపుతురట. మరి అవి తింటే పానాలకే డేంజర్. గసొంటి కలర్లు కలుపుడు బంద్ పెట్టాలని ఆర్డర్ వేసింది కర్ణాటక సర్కార్. ఏమైతుందని లాపరవ చేస్తే అమ్మినోళ్లకు 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల దండుగేస్తారట బాజాప్తా. 170 ఫుడ్ సెంటర్లు తిరిగి షాంపీలు టెస్ట్ చేస్తే డేంజర్ కెమికల్ కలిపిండ్రని తేలిందట. అవి కడుపులోకి పోతే కిడ్నీలు పాడైతాయి, కార్జాలు కరవైతాయి, క్యాన్సర్ బీమారు కూడా రావచ్చని ఆఫీసర్లు చెప్తున్న మాట. ఆల్రెడీ గోవా, తమిళనాడు, పాండిచ్చేరిల బంద్ పెడితే ఇప్పుడు కర్ణాటకల
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లా ఎట్లుంటది మరి? మంచూరియా నూనెల గోలిచ్చినాక ఓ 2-3 బాటల్లకెళ్ళి కర్రది ఎర్రది రంగులు పోస్తారు. చూడంగానే నోరూరుతది. గోబైనా వెజ్ అయినా చికెన్ మంచూరియా అయినా గిదే కథ. సూపులకు ముద్దుగా అగబడే వరకు లట్ట లట్ట కడుపులేస్తమాయే. ఇక బూర్ మిఠాయి అగబడితే చాలు పోరలకు పానమాగది. కాబట్టి రంగు లేకుండా అమ్మాలని ఆర్డరేస్తున్నాయి సర్కార్లు. రేపు మన కాడ సుత బంద్ పెట్టిస్తారేమో. అమ్మో, ముందే ఆపేస్తామని ఆగుతారో లేకుంటే పైకం పెట్టి పానాలు ఖరాబు చేసుకుంటారో మీ ఇష్టమిగా. బిడ్డలు అగ్గం చేస్తున్నామంటే చుట్టూ 10 ఊర్లు మాట్లాడుకోవాలనుకుంటారు చాలా మంది. అదనకు పైసలు లేకున్నా అప్పో సప్పో తెచ్చి ఏక్ నెంబర్ ఏసీ ఫంక్షన్ హాల్ మాట్లాడతారు. తీరు వంటలు చేపిస్తారు. డీజేలు గీజేలు జోర్దార్గా పెట్టిస్తారు. ఇక కొందరు గాలి మోటార్ల పిల్ల ఇంటికి పోయి లగ్గం చేసుకొని పేపర్లకు ఎక్కితే, కొందరు బుల్డోజర్ల మీద గుర్రాల మీద పోయి వార్తలలోకి వచ్చిండ్రు. అట్లనే గీ పిల్లగాడు సుతా దినం వార్తలలో ఉండేటోళ్లే. ఇవాళ వాళ్ళ పెన్లే వార్త అయింది. మండపంలో పోలీసులు బాంబులు గుర్తుపట్టే మిషన్లు, ఆసన మురక చూసే కుక్కలు, మొత్తం 2,500 మంది. ఈ సెక్యూరిటీ చూస్తుంటే పక్క శ్రీమంతుల ఇంట్లో లగ్గం అనిపిస్తుందిలే, కానీ కాదు. 2 డాన్ల పెన్లి. పిల్లగాడు ఢిల్లీలో పేరు పోయిన గ్యాంగ్స్టర్ సందీప్. అగో పిల్ల దిగింది ముద్దుగా తయారై. ఈమె సుతా డానే, పేరు అనురాధ. నేరాలు ఘోరాలు చేస్తప్పుడు మనసు పడి లవ్వాడుకున్నారట. గాచారం మంచిగా లేక అరెస్ట్ అయ్యి అయ్యగారు అమ్మగారు చేరో జైలుకు పోయినరు. బెయిల్ మీద లేడీ డాన్ మొన్ననే బయటికి వచ్చింది. మేం లగ్గం చేసుకుంటామని మనోడు కోర్టుకు పోతే 6 గంటల పర్మిషన్ ఇచ్చింది. జోరుగా సెట్టింగ్ లేసి తయారు పెడితే పిల్లగాడు జైళ్ళకెళ్ళొచ్చి పుస్తకట్టి వెళ్ళిపోయిండు. మరి గింత సెక్యూరిటీ ఎందుకంటే మున్పు గిట్లనే పర్మిషన్ ఇస్తే మస్కా కొట్టి పరారైండట. మళ్ళా గసొంటి కథలు పడకుండా పోలీసులు గింత బందోబస్తు పెట్టిరన్నట్టు. డాన్ల లగ్గం చేస్తానికి ఇంకెందరు డాన్లు వచ్చిండ్రో ఏ లొల్లి లేకుండా చూసుకోవాలి కదా. పిల్ల పాపలతోని సల్లగా బతుకున్రని దీవెనార్తి పెట్టి తుర్తిగా భోజనాలు చేసిపోవచ్చురు పోలీసార్లు. మామూలోనికి లేని భాగ్యం డాన్లకు దొరికిందని మీరేం రంది పడకుర్రి. డాన్ల లగ్గం అంటే ఆ మాత్రం ఉంటది మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.